Hello, hi, good morning all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. సో కాంటెంట్ క్లాసెస్ అయితే అవుతున్నాయి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినవి. ఎవరైనా మిస్ అయినట్లయితే కాంటెంట్ క్లాస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూద్దాము. సో ప్రజెంట్ ఈరోజు సెషన్ వచ్చేసి మనకి ఏంటంటే సెన్స్ ఆర్గాన్స్లో ఆల్రెడీ అయిపోయింది, ఇయర్ అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి రెస్ట్ ఆఫ్ ది సెన్స్ ఆర్గాన్స్లో సో ఒకటి వచ్చేసి ముక్కు గురించి చూద్దాము, అదేవిధంగా నాలుక గురించి కూడా చూద్దాము. సో ముక్కు లేదంటే నోస్ సో ఎలా పనిచేస్తుందో చూద్దాము. సో ముక్కు చూసినట్లయితే మనకి ముక్కుకి బయట వైపు ఏంటంటే మనకి నాసికా రంధ్రాలు ఉంటాయి, మనకు తెలిసిందే నాసికా రంధ్రాలు. సో ఈ నాసికా రంధ్రాలు అనేవి ఒక విభాజకం లేదంటే సెప్టమ్ చేత డివైడ్ అయ్యాయి, రైట్. సో ఇది ముక్కు అనుకున్నట్లయితే ఈ ముక్కు రంధ్రాలు ఉంటాయి, వీటిని నాసికా రంధ్రాలు చెప్తాం. సో మధ్యలో వచ్చేసి మనకి సెప్టమ్ చేత ఇవి రెండు కూడా డివైడ్ అయి ఉంటాయి. సో దాన్ని నాసికా విభాజకం ఓరల్స్ నాజల్ సెప్టంగా చెప్పుకుంటూ ఉంటాం. సో మరి ఈ యొక్క నాసికలు ఎక్కడికి ఓపెన్ అవుతాయని చూసినట్లయితే ఈ నాసికా రంధ్రాలు అనేవి నాసికా కుహరంలోనికి ఓపెన్ అవుతాయి. నాసికా కుహరం నాజల్ క్యావిటీ అంటాం. సో మామూలుగా ఏంటంటే ఈ యొక్క నాసికా రంధ్రాలు ఇక్కడ పై భాగంలో మనకి ఏదైతే ఉందో ముఖ్య యొక్క పాట అక్కడ మొత్తం కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది, ఆ యొక్క నాసికా కుహరంగా చెప్పుకుంటాం, దానిలోనికి ఓపెన్ అవుతాయి. సో మరి నాసికా కుహరంలో ఏముంటాయి అని చూసినట్లయితే నాసికా కుహరం చూడండి ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది. సో ఇలా తడిగా ఉంటేనే మనం ఒక వాసనని గ్రహించగలం. సో ఎండిపోయింది అనుకోండి నాసికా కుహరం, మనం ఎలాంటి వాసనని గ్రహించలేము, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ తడిగా ఉండడం వలనే మనం ఒక వాసనని పీలుస్తున్నామంటే వాసన అంటే దాని అర్థం ఏంటి అని చూసినట్లయితే ఒక రసాయన పదార్థం అది. సో ఆ రసాయన పదార్థానికి ఆ తడిలో కరిగేటువంటి గుణం ఉండాలి, అప్పుడు మాత్రమే మనం ఆ యొక్క వాసనని గుర్తుపట్టగలం, గుర్తుపెట్టుకోండి. సో ఈ నాసికా కుహరం చూసినట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ దిస్ ద నోస్, దిస్ ద నాస్ట్రిల్ అండ్ ఇట్ ఓపెన్స్ ఇన్ టు ద నాజల్ క్యావిటీ. ఇదంతా కూడా నాజల్ క్యావిటీ అన్నమాట, రైట్. సో మరి ఈ నాజల్ క్యావిటీలో ఏముంటుందని చూసినట్లయితే శ్లేష్మస్థరం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి శ్లేష్మస్థరం. సో శ్లేష్మస్థరం అంటే ఏంటి? జిగటగా ఉండేటువంటి స్థరం అంటే పొర. సో జిగటగా ఉండేటువంటి పొరనే మనం ఏమంటే శ్లేష్మస్థరంగా చెప్పుకుంటాం. సో మరి ఈ శ్లేష్మస్థరంలోనే మనకి ఏంటంటే రిసెప్టార్ సెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ శ్లేష్మస్థరంలో మనకి గ్రానగ్రాహకాలు అంటాం, ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అంటాం, ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్ సెల్స్, ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్ సెల్స్. సో వీటిని ఏమంటామంటే గ్రానగ్రాహక కణాలు అంటాం. సో గ్రానగ్రాహక కణాలు అంటాం. సో మరి ఈ గ్రానగ్రాహక కణాలు ఎలా ఉంటాయని చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకి సో దీనిపైన ఒకటి ప్రోటీన్ రిసెప్టార్ ఉంటుంది. దిస్ ఇస్ ప్రోటీన్ రిసెప్టార్. సో ప్రోటీన్ రిసెప్టార్స్ అంటే తెలుగులో మాంసపు కృత్తుల చేత ఏర్పడినటువంటి గ్రాహకాలు. సో గ్రాహకం. సో దీని క్రింద మనకి ఏంటంటే మనకు వచ్చేసి నాడీ కణం ఉంటుంది. సో నాడీ కణంలో అంటే నాడులు ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఒక గ్రానగ్రాహక కణం. సో ఈ ప్రోటీన్ రిసెప్టార్ ఏదైతే ఉందో ఈ ప్రోటీన్ రిసెప్టార్ పైనే మనం ఏదైతే వాసనని పీల్చుకుంటున్నామో దాంట్లో ఉండేటువంటి రసాయన పదార్థం అంటిపెట్టుకుంటుంది. ఇక్కడ ఈ ప్రోటీన్ రిసెప్టార్స్ అంటిపెట్టుకోగానే వెంటనే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ నాడీ కణం నుంచి గ్రాన నాడి ద్వారా ఎక్కడికి వెళ్తుందని చూసినట్లయితే బ్రెయిన్లోనికి వెళ్తుంది. సో మామూలుగా చూపుకు సంబంధించిన కానీ వినికిడికి సంబంధించింది కానీ త్రూ ద హైపోథలామస్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే ఏదైతే గ్రాన సంబంధించిన జ్ఞానం ఉందో ఇది హైపోథలామస్కి చేరదు. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, హైపోథలామస్ చేరదు. ఎక్కడికి చేరుతుందని చూసినట్టయితే ఈ బ్రెయిన్ యొక్క అడుగు భాగంలో అంటే క్రింది భాగానికి చేరుతుంది. క్రింది భాగంలో మనకి గ్రాన కేంద్రకాలు అనేవి ఉంటాయి, అక్కడికి చేరి అక్కడ నుండి మన వాసనని గుర్తుపడుతూ ఉంటాం. సో ఇంకా ఇక్కడ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎప్పుడైతే మనకి కాఫీ తయారు చేస్తామో కాఫీ తయారు చేసినప్పుడు ఆల్మోస్ట్ 600 రసాయన పదార్థాలు అనేవి గాల్లోకి విడుదలవుతాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్ని రకాల రసాయనాలను వాసనకు సంబంధించినవి గుర్తించారని చూసినట్టయితే 1500. ఇవి రెండు కూడా స్టాట్స్ గుర్తుపెట్టుకోండి, అవి రెండు కూడా విలువలు అనేవి ఉన్నాయి దీనికి సంబంధించి, అవి రెండు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఈ ముక్కు గురించి. సో మనకి ఎప్పుడైతే జలుబు చేస్తూ ఉంటుందో మనకి ఈ యొక్క
వాసనని పీల్చుకునేటువంటి జ్ఞానం అనేది కోల్పోతాం. ఎందుకంటే ఈ యొక్క శ్లేష్మస్తరం ఏదైతే ఉందో, ఇక్కడ శ్లేష్మస్తరం అని చెప్పాను కదా, ఈ శ్లేష్మస్తరంలో మొత్తం కూడా శ్లేష్మంతో నిండిపోతుంది, రైట్. ఈ శ్లేష్మంతో నిండిపోయినప్పుడు ఏంటి, ఈ రిసెప్టార్ కవర్ అయిపోతుంది. సో మన ముక్కులో మొత్తం కూడా శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది కదా, నాజల్ డిశ్చార్జ్. ఇదంతా కూడా మనకి ఈ ప్రోటీన్ రిసెప్టార్ని కవర్ చేస్తుంది. కవర్ చేసినప్పుడు వచ్చి రసాయన ప్రోటీన్ రిసెప్టార్తో రియాక్ట్ అవుతుందా, కాదు. సో కాబట్టి మనకి ఏంటంటే జలుబు చేసినప్పుడు మనం వాసనని గ్రహించలేము. ఓకే. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి సంబంధించింది, అన్ని జ్ఞానేంద్రియాల్లో మాదిరిగా కాకుండా దీనిలో ఉండేటువంటి గ్రాహక కణాలు ఏవైతే చెప్పానో, గ్రాహక కణాలు డైరెక్ట్గా బయటి వాతావరణంతో లింక్ అయిపోయి ఉంటాయి. సో వేరే ఏ ఇతర జ్ఞానేంద్రియాలు తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో ఉండేటువంటి రిసెప్టర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా బయట ఉండేటువంటి యొక్క వాతావరణంతో లింకప్ అయి ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్ను తీసుకున్నమాట రెటీనా ఎక్కడో లోపల ఉంటుంది, ఆ లోపల ఉండేటువంటి రెటీనా పైన మన గ్రాహక కణాలు ఉంటాయి. సో మనం చెవి తీసుకున్నామనుకో, చెవి తీసుకున్నప్పుడు ఎక్కడ ఉంటాయి మనకు, అక్కడ ఆర్గన్ ఆఫ్ కార్టీలో ఉంటాయి. స్కాలా మీడియాలో మనకి ఏంటంటే ఆర్గన్ ఆఫ్ కార్టీ ఉంటుంది, ఆర్గన్ ఆఫ్ కార్టీలో మనకు రిసెప్టర్ సెల్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా ఇవి బయట ఉండేటువంటి వాతావరణానికి ఎక్స్పోజ్ కావు. బట్ ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముక్కులో ఉండేటువంటి గ్రాహక కణాలు ఏవైతేనో డైరెక్ట్గా బయటి వాతావరణంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ముక్కు యొక్క నిర్మాణం. ముక్కు గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందరికీ తెలిసిందే. సో ఎవ్రీడే క్లీన్ చేసుకోవాలి, ల్యూక్వామ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే బెటర్. ఇంకా ముక్కుకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సో ముక్కులో బ్లడ్ వెజల్స్ అనేవి విపరీతంగా ఉంటాయి కాబట్టి ముక్కుకు చిన్న ఫోర్స్ ఏదైనా పడ్డప్పుడు వెంటనే ముక్కు నుంచి బ్లీడ్ అవుతుంది. సో ఇది ముక్కు గురించి. నెక్స్ట్ చూద్దాము నాలుక. సో మనకు తెలిసిందే నాలుక ఆస్యకుహరంలో బకల్ క్యావిటీలో ఉండేటువంటి ఒక కండరయుత నిర్మాణం. సో నాలుక యొక్క ఫంక్షన్ మనందరికీ తెలిసిందే. ఏమేం చేస్తుంది, మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా టేస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక ఫంక్షన్ ఏంటంటే, మనం నమిలేటప్పుడు ఆహారం పళ్ళతోటి నమిలిన తర్వాత అది ఆస్యకుహరం మధ్యలోకి పడిపోతుంటుంది. సో అలా మధ్యలోకి పడిపోయినటువంటి ఆహారాన్ని మళ్ళీ నాలుక ఏం చేస్తుంది, మళ్ళీ పళ్ళ కిందికి నెట్టేస్తూ ఉంటుంది, ఎందుకంటే మెత్తగా కావాలి కాబట్టి. సో ఇవి 3 ఫంక్షన్స్ అయితే నాలుక చేస్తూ ఉంటుంది. సో నాలుక యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే, నాలుక మెయిన్గా మనకి ఏంటంటే రుచిని గ్రహించడానికి ఉపయోగపడుతుంటాయంగా చెప్పుకుంటాం. సో మనకి రుచి తెలిసింది, ఒకటి వచ్చేసి పులుపు ఉంటుంది, నెక్స్ట్ ఉప్పు ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి తీపి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి చేదు ఉంటుంది, రైట్. సో ఇవి కాకుండా ఇంకా మనకు చెప్తూ ఉంటాము కారము, సో అదేవిధంగా వగరు. సో ఇవి కూడా చెప్తూ ఉంటాం. మామూలుగా షడ్రుచులు అంటాం, అందుకనే షడ్రుచులు అంటే 6 చూడండి, 1 2 3 4 5 6 అంటాం. సో యాక్చువల్గా మన నాలుక గుర్తించేటువంటి రుచులు ఎన్ని అని చూసినట్లయితే 4 మాత్రమే. సో మరి ఏంటి వగరు ఏంటి కారం ఏంటి అని చూసినట్లయితే, మనం ఎప్పుడైతే కారం తింటుంటామో లేదంటే ఈ వగరుకు సంబంధించినటువంటి వస్తువులు ఇక ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటామో, సో మన నాలుక పైన ఉండేటువంటి రుచి కలికలు అనేవి డ్యామేజ్ అవుతుంటాయి. డ్యామేజ్ అయిన సందర్భంగా మనకు అక్కడ పెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆ పెయినే మన బ్రెయిన్కు చేరుతుంది, అదే మనకి కారంగా లేదంటే వగరుగా తెలుస్తూ ఉంటుంది. బట్ ఇవి 2 మాత్రం ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మనకి తెలిసింది ఏంటంటే ఉమామి రుచి అని ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఉమామి రుచి. ఉమామి రుచి అనేది ఏంటి అని చూసినట్లయితే, మాంసం మనం తిన్నప్పుడు ఒక రకమైన రుచిని ఫీల్ అవుతుంటాం. సో అదొకటి. నెక్స్ట్ అదేవిధంగా జున్ను నుండి కూడా ఆ రుచి వస్తూ ఉంటుంది. ఇంకా చూసినట్లయితే సముద్రపు ఆహారం, సముద్రపు ఆహారం నుండి కూడా ఈ 3 నుండి వచ్చేటువంటి రుచిని ఏమంటామంటే ఉమామి రుచిగా చెప్పుకుంటాం. ఇంకొక రుచి ఏంటంటే మెటాలిక్ టేస్ట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, మెటాలిక్ టేస్ట్. మెటాలిక్ టేస్ట్ ఏంటంటే కృత్రిమ ఆహార పదార్థాలు, కృత్రిమ ఆహార పదార్థాలు నుండి వచ్చేటువంటి రుచి ఏదైతే ఉందో దాన్ని మెటాలిక్ టేస్ట్గా పరిగణిస్తాం. సో మన నాలుక ఈ 4 రుచులతో పాటుగా ఈ ఉమామి రుచిని గుర్తుపడుతుంది, అదేవిధంగా మెటాలిక్ టేస్ట్ కూడా గుర్తుపడుతుంది. సో చూద్దాం ఇక్కడ నాలుక యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాము. సో ఇది నాలుక అనుకున్నట్లయితే మనకి మధ్యలో చిన్న లైన్ లాగా కనపడుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ సూక్ష్మాంకురాలు అంటాం.
రుచికలికలు కాదు, సూక్ష్మాంకురాలు ఇటువైపు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంటాయి సూక్ష్మాంకురాలు. నాలుక యొక్క వెనుక భాగంలో ఉంటాయి, నాలుక యొక్క సైడ్స్ కూడా ఉంటాయి ఇలా. సో వీటి సూక్ష్మాంకురాలు అంటాము, రుచికలికలు కాదు, గుర్తుపెట్టుకోండి ఇవి రుచికలికలు కాదు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఇక్కడ కూడా ఉంటూ ఉంటాయి. సో నాలుక యొక్క చివరి భాగంలో కూడా మనకి సూక్ష్మాంకురాలు అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇలా నాలుక యొక్క 4 భాగాల్లో మనకి ఈ యొక్క సూక్ష్మాంకురాలు లేదంటే ప్యాపిల్లే అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ నాలుక యొక్క వెనుక భాగంలో ఉండేటువంటి ప్యాపిల్లే వచ్చేసి సర్కంవాలెంట్ ప్యాపిల్లే అంటాం. సర్కంవాలెంట్ ప్యాపిల్లే అంటాం. సర్కం అంటే చుట్టూ ఉండడం, గుర్తుపెట్టి ఎక్కడ వచ్చినా కానీ సర్కం అంటే చుట్టూ. సో ఇక్కడ నాలుక చుట్టూ కూడా, నాలుక ఇక్కడ పై భాగంలోనే కాదు, ఇవి నాలుక క్రింది భాగంలోనే కూడా ఇలా వ్యాపించి ఉంటాయి కాబట్టి వీటిని సర్కంవాలెంట్ ప్యాపిల్లేగా చెప్పుకుంటుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కొన్ని పొలుసుల మాదిరిగా ఉంటాయి, నాలుక యొక్క ఈ మధ్య భాగంలో చూసినట్లయితే పొలుసుల మాదిరిగా ఉంటాయి. సో దాంట్లో ఎలాంటి రుచికలికలు అనేవి ఉండవు. సో వీటిని ఏమంటామంటే ఫిలిఫామ్ ప్యాపిల్లే అంటాం. ఫిలిఫామ్ ప్యాపిల్లేగా చెప్పుకుంటాము. ఇవి వచ్చేసి మనకి పొలుసుల రూపంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి, పొలుసుల రూపంలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫంజిఫామ్ ప్యాపిల్లే అంటాం. ఇక్కడ ఏవైతే ఉంటాయో నాలుగు ఒక సైడ్ వైపు ఉండేవి ఇవి వచ్చేసి ఫంజిఫామ్. ప్యాపిల్లేగా చెప్పుకుంటాం. నెక్స్ట్ నాలుకకి ఇక్కడ కొసల వైపు, అంచుల వైపు ఉంటాయి, ఇవి వచ్చేసి ఫోలియేట్ ప్యాపిల్లే అంటాం. ఫోలియేట్ ప్యాపిల్లే అంటాం. ఇక్కడ చూడండి మనకి సర్కంవాలెంట్ ప్యాపిల్లేస్ వచ్చేసి నాలుగు యొక్క వెనుక భాగంలో ఉంటాయి, ఇవి సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే ఫోలియేట్ ప్యాపిల్లే ఉంటాయి. నెక్స్ట్ నాలుక మధ్య భాగంలో వచ్చేసి ఫిలిఫామ్ ప్యాపిల్లే ఉంటాయి. నెక్స్ట్ నాలుక యొక్క కొన భాగంలో కానీ ఇక్కడ చూసినట్లయితే ఫంజిఫామ్ ప్యాపిల్లే ఉంటాయి. ఇలా 4 రకాల ప్యాపిల్లేస్ ఉంటాయి. ప్యాపిల్ అంటే సూక్ష్మ అంకురం, సూక్ష్మ అంటే చిన్న, అంకురం అంటే ఏంటంటే అప్పుడే మొలకెత్తున్నటువంటి ఏదైనా ఒక మొగ్గ లాంటి నిర్మాణాన్ని అంకురంగా చెప్పుకుంటాం. సో రైట్, ఇక్కడ చూద్దాం ఒకసారి మనము. సరే, ఇక్కడ మనకి సూక్ష్మాంకురాలను చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఒక సూక్ష్మాంకురాన్ని తీసుకుంటాను, ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఏంటంటే సూక్ష్మాంకురంగా చెప్పుకుంటాం. రైట్, సూక్ష్మాంకురం. మరి ఈ యొక్క సూక్ష్మాంకురం యొక్క గోడల్లో గుర్తుపెట్టుకోవాలి, సూక్ష్మాంకురం యొక్క గోడల్లో చూసినట్లయితే మనకి టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. ఇది మొత్తం కూడా ప్యాపిల్లే, ఇది ఒక ప్యాపిల్లే. సో ఇక్కడ దీని యొక్క గోడల్లో చూసినట్లయితే మనకి టేస్ట్ బర్డ్స్ ఉంటాయి. సో వీటిని తెలుగులో రుచి కలికలు అంటాం, రుచి కలికలుగా చెప్పుకుంటాం. సో మనకు డైరెక్ట్గా మన నాలుక పైన కనపడేవి రుచి కలికలు కాదు, అవి ఏంటంటే సూక్ష్మాంకురాలు, చిన్న మొగ్గ మాదిరిగా ఉండేటువంటి నిర్మాణాలు, వాటి యొక్క గోడల్లో మనకి ఈ టేస్ట్ బర్డ్స్ రుచి కలికలు అనేవి ఉంటాయి. సో మరి ఈ యొక్క రుచి కలిక యొక్క నిర్మాణాన్ని, ఒక రుచి కలిక యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే సో ఇలా ఉంటుంది. సో దీనికి వచ్చేసి జిహ్వరంధ్రం ఉంటుంది. రైట్, సో దీంట్లో వచ్చేసి మనకి గ్రాహక కణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో గ్రాహక కణాలు లేదంటే రుచిని గుర్తించేటువంటి కణాలు అనేవి ఉంటాయి, ఇవి గ్రాహక కణాలు. రైట్, సో దీనికి ఇంకా మనకి సపోర్టివ్గా ఇంకా వేరే సెల్స్ కూడా ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే ఆధార కణాలు లేదంటే సపోర్ట్ ఇచ్చేటువంటి సెల్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఒక రుచి కలికని చూసినట్లయితే దాంట్లో గ్రాహక కణాలు ఉంటాయి, అదేవిధంగా దానికి సపోర్ట్ ఇచ్చేటువంటి సపోర్ట్ కణాలు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి ఒక్క గ్రాహక కణం నుండి, సో ప్రతి ఒక్క గ్రాహక కణం నుండి ఒక నాడి అనేది బయలుదేరుతుంది. సో ఈ నాడులన్నీ కలిసి ఒక పెద్ద నాడి ఏర్పడుతుంది. ఇలా ప్రతి ఒక్క రుచి కలిక నుండి మనకి నాడులు వచ్చి మళ్ళీ సూక్ష్మాంకురం నుండి మరొక నాడి బయలుదేరుతుంది, ఇవన్నీ కూడా కలిసిపోయి. రైట్, సో ఇలా ఒక్కొక్క సూక్ష్మాంకురం నుంచి వచ్చి ఇంకో సూక్ష్మాంకురం నుంచి ఇంకొక నాడి వస్తుంది. ఇలా అన్నీ కలిసి మనకి ఏంటంటే జిహ్వ నాడిగా ఏర్పడి చివరికి మెదడుకు సంకేతాన్ని తీసుకెళ్ళి వెళ్తూ ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే రకరకాల సూక్ష్మాంకురాలు, అదేవిధంగా సూక్ష్మాంకురాల గోడల్లో ఉండేటువంటి రుచి కలిక యొక్క నిర్మాణం. సో మనం రుచులు చెప్పుకున్నాం. ఇక్కడ ఏ రుచులను గుర్తిస్తాయని చూసినట్లయితే ఇక్కడ ఫోలియేట్ ప్యాపిల్లేలో ఉండేటువంటి ఏవైతే రుచికలికలు ఉన్నాయో అవి వచ్చేసి మనకి ఏంటంటే పులుపును గ్రహిస్తూ ఉంటాయి, అదేవిధంగా
ఉప్పుని కూడా గుర్తుపట్టేటువంటి రుచి కలికలు అక్కడ ఉంటాయి. ఎక్కడ? పులుపు, అదేవిధంగా ఉప్పు ఎక్కడ చూసినట్టయితే ఫోలియేట్ ప్యాపిల్లలో ఉంటాయి. నెక్స్ట్ ఫిలిఫామ్ ప్యాపిల్ ఏదైతే ఉందో దీంట్లో ఎలాంటి రుచి కలికలు ఉండవు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎలాంటి రుచి కలికలు ఉండవు దేంట్లో? ఫిలిఫామ్ ప్యాపిల్లే. ఇవి పొలుసుల మాదిరిగా ఉంటాయి. పొలుసులు అంటే ఏంటి? స్కేల్స్ ఎలా ఉంటాయి? పలుచగా ఉంటాయి. పలుచగా ఉన్నాయి కాబట్టి దాంట్లో ఎలాంటి రుచి కలికలు ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఫంజిఫామ్ ప్యాపిల్లే. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి తీపికి సంబంధించిన రుచి కలికలన్నీ కూడా ఫంజిఫామ్ ప్యాపిల్లలో ఉంటాయి. నెక్స్ట్ సర్కంవాలెంట్ ప్యాపిల్లలో వచ్చేసి మనకి చేదుకు సంబంధించినటువంటి రుచి కలికలన్నీ కూడా సర్కంవాలెంట్ ప్యాపిల్లలో ఉంటాయి. సో ఇది వచ్చేసి రకరకాల సూక్ష్మాంకరాలు, అందులో ఉండేటువంటి రుచి కలికలు, అవి గుర్తించేటువంటి రుచులు. రైట్? ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఇది వచ్చేసి నాలుగు గురించి. మరి నాలుకని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో మనకు అందరికీ తెలిసిందే. నాలుక ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు సో డాక్టర్ దగ్గర చూయించుకోవడము, లేదంటే సో నాలుకని ఉదయము అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు నీట్గా ఏదైనా సాఫ్ట్గా ఉండేటువంటి టంగ్ క్లీనర్ తోటి క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ నాలుక పైన చిన్న చిన్న తెల్లటి పొక్కులు వస్తూ ఉంటాయి ఒక్కోసారి. సో అది విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఉంటాయి సాధారణంగా. సో అలాంటి తెల్లటి పొక్కులు ఏవైతే ఉన్నాయో ఒక నెల కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెల, 2 నెలలు, 3 నెలలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ కావాల్సిందే. ఎందుకంటే అది మనకి ఓరల్ క్యాన్సర్కి ఒక సిమ్టమ్గా గుర్తించాల్సి ఉంటుంది. సో తప్పకుండా అలా 2 లేదంటే 3 నెలలు ఉన్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయితే అక్కడ నుండి మనకి బయాప్సీ తీసేసి సో ఆంకాలజీ డిపార్ట్మెంట్ పంపడము, సో అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా నాలుక గురించి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము స్కిన్ ఒకటి మిగిలిపోయింది, స్కిన్ గురించి చూద్దాము. సో ఈ సెషన్ అయితే ఈ యొక్క యూనిట్ అయితే ఫినిష్ అయిపోతుంది. టిల్ ద నెక్స్ట్ క్లాస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.